ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోష్యం అంటే ఆ కాలం అలా ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి వింత చెడు వింత చెప్తా వినండి. చిలకమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రవాణి, గణితవాణి. చిలకమ్మ దా తే. వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిష్, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. బాసరా సరస్వతి. వృశ్చిక రాశి వాళ్ళ ఎవరైనా కానీ చిన్నపిల్లలైతే, చదువుకునే వాళ్ళైతే వాళ్ళు వెళ్ళి తొందరగా వెళ్ళి అమ్మవారు బాసర సరస్వతి గోదావరి నది తీరాన బాసర వెళ్ళి అమ్మవారు జగన్మాత దర్శనం చేసుకొని అక్షరాభిషేకం చేసుకొని వస్తే ఉన్న దరిద్రమంతా వెళ్ళిపోతుంది. వాళ్ళకి చదువులో బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యంలో బాగుంటుంది, తిన్నాన్నం పైకి పడుతుంది, మైండ్ సాఫ్ ఉంటుంది, అంత మంచి జరుగుతుంది. మరవకండి, తప్పనిసరి. అమ్మవారు జగన్మాత బాసర సరస్వతి అంటే 18 శక్తిపీఠం లోపల ఆమె లాస్ట్ శక్తిపీఠం పోయి రావాలి, మంచిగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకో కానీ కొంచెం కోపం ఎక్కువ, చాలా కోపం ముక్కు మీదనే కోపం, దబ 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 మాట్లాడడం, నీదెంతంటే నీదెంత, భయపడడమే లేదు, ఎవరికి భయపడరు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కోపం వచ్చిందనుకోండి, వాడు ఎంత తీస్మార్కుడు ఉన్నవాడు 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు, మీరు భయపడరు. చాలా తెలివి, జ్ఞానం బాగుంది, చదువులో నంబర్ 1, ఇంట్లో మాట్లాడడంలో నంబర్ 1, ఎవరి దగ్గరన్నా పోయి మాట్లాడాలంటే నంబర్ 1, అన్నిట్లా నంబర్ ఫస్ట్. ఇంట్లో అనుకుంటారు, అరే ఈ అమ్మాయి ఎంత తెలివి ఉంది, ఈ అబ్బాయికి ఎంత తెలివి ఉంది. వృశ్చిక రాశి వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ ఈ అమ్మాయికి ఎంత తెలివి ఘనంగా ఉంది, ఈమెతోన మంచిగా మాట్లాడాలి అని అంత దూరం కూర్చున్న వాళ్ళకి పక్కన కూర్చొని పెట్టి మంచిగా అమృతం లాంటి మాట మాట్లాడతారు. ఈ రాశి వాళ్ళకి ఎందుకు కానీ జ్ఞానం తెలివి చాలా బాగుంటుంది, నీట్గా మాట్లాడతారు, సుందరంగా మంచిగా అమాయకత్వం లెక్కనే కనిపిస్తారు, కానీ జ్ఞానం తెలివి చాలా బాగుంటుంది. పెద్దల సేవ చేస్తారు, మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ముక్కు మీదనే కోపం తప్ప మిగతా మొత్తం పర్వాలేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇంతవరకు భార్య భర్తల బంధం లోపల ఒక్కరి మనసు ఒకరు అర్థం చేసుకుండా నీదెంత నాదెంత అని మాట్లాడుకోవడం లోపల, అది కాక మధ్యన ఉన్న వాళ్ళు ఎంత సంజాయించి చెప్పినా, పెద్దలు వచ్చి నీతిగా చెప్పినా, ఎంత చెప్పినా కానీ వినకపోవడం, ఈమె వద్దు అనడం, లేకపోతే ఆయనన్నా ఈమె వద్దనడం, ఈమెకి లేకపోతే ఆయనన్నా వద్దనడం, ఈమెది ఇష్టపోకపోతే ఆమె ఇష్టం లేకుంటుంది, ఆయన ఇష్టం లేకపోతే ఈమె ఇష్టం ఉండదు. అలా అయిన వాళ్ళకి ప్రపంచం లోపల చాలామంది ఉన్నారండి. వృశ్చిక రాశి వాళ్ళకి చెప్తానేనండి, నాకు ఈ భర్త వద్దు, నాకు అవసరం లేదు, ఇడాకులు ఇస్తా, నాకు ఇది అన్నవాళ్ళు అది కరెక్ట్ కాదు. ఈ భార్య నాకు వద్దు, అనవసరంగా ఇది వద్దు, నాకు వద్దు, నేను ఏరే చేసుకుంటా, చాలా మోసపోతారండి, మీరు చాలా బాధపడతారు. పెద్దలు ఒప్పి పెళ్లి చేసిన తర్వాత 10 కాదు 100 ఖర్చు చేసి, 100 కాదు 1000 కాదు, లక్ష కాదు, కోటి, ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి చేసిన తర్వాత ఎట్లా ఉండాలంటే, గుణం నచ్చకపోతే భర్త దగ్గర తెలివి లేకపోతే భార్యన్న నిదానం ఉండాలి, భార్య భర్త దగ్గర తెలివి లేకపోతే భర్తనే నిదానం ఉండాలి. కానీ అలా నడుస్తే బాగుంటుంది. ఈమె వద్దు అని ఏరి దిక్కు ఇష్టపడి నేను ఏరి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కష్టంలో పడతారు, నష్టపోతారు, చాలా చిక్కులు పడతారు. అది కుదరటి వాళ్ళకే కుదురుతుంది, అందరికీ కుదరదు. అది అస్సలు నడవది, మహాపాపం. వేద చదివి కళ్యాణం చేసుకున్న తర్వాత అందరు పెద్దలు అందరు కూర్చొని అత్యంతలేసిన తర్వాత అలాంటి అమ్మాయికి నాకు వద్దు అనడం తప్పు, అలాంటి అబ్బాయి నాకు వద్దు అనడం ఈ అమ్మాయిది తప్పు. అలా చేయకండి, ఇది చాలా తప్పు, మోసం, చాలా మంచిది కాదు. తర్వాత బాధపడతారు. ఇప్పుడు ఇంత మంచి అమ్మాయి దొరికిన తర్వాత వద్దంటున్నారు, ఆ తర్వాత నాకు ఏరే అమ్మాయి వస్తుంది, నేను ఏరే అమ్మాయికి చేసుకుంటా, అమ్మాయితో నేను హాయిగా ఉంటా, చాలా ఉంటా అనుకుంటున్నచ్చు, కానీ తర్వాత దొరికే అమ్మాయి చాలా వేస్ట్ అమ్మాయి దొరుకుతుంది. నీ గుణానికి ఆమె గుణానికి సట్టు కాదు, ఆయన గుణానికి ఈ అమ్మాయికి గుణానికి అస్సలు సట్టు కాదు, గుణం కాదు, నిత్య కిరికిరి. తర్వాత బాధపడతారు, అరే ముందు చేసుకున్న అన్న ఆ అబ్బాయే బాగుండే కదా, నేను చాలా తప్పు చేసుకుంటే కదా మన అమ్మాయి గుడిక బాధపడుతుంది, ఇక్కడ అబ్బాయి గుడిక బాధపడతాడు. అలాంటి దాంట్లో వెళ్ళకండి, ఆలోచించి పని చేయండి. మీకు అర్థం కాకపోతే మీ పెద్దలు నిదానంగా చెప్తారు, అది కాకపోతే అర్థం కాకపోతే పక్కకున్న వాళ్ళు ఇల్లు మంచి ఎనిపించి చెప్తారు, అలా కాదమ్మా, అట్లా కాదు, అలా చేయకండి, అలా కాదు బాబు అని చెప్పిన తర్వాత నిదానంగా ఉండండి. కాదు కూడదని చెప్తే తర్వాత మీకు దొరికేది భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. మంచి అన్నం ముందు తిన్నకి ఇస్తే అది వద్దంటే అది పడేస్తే తర్వాత పాసిపోయిన అన్నం దొరుకుతుంది, వేస్ట్ అయిపోతుంది జీవితం. అట్లా కాదు, ముందు దొరికేది అన్నమే అమృతం లాంటి అన్నం, అది పడేయవద్దు, అదే తింటే జీవితంలో
పిల్లలు పుట్టి పిల్లల చేతికొచ్చిన తర్వాత అబ్బాయి అమ్మాయికి చేసుకున్న అదృష్టం నాది బాగుంది, మంచి పిల్లలు కరిగిరి, మంచి సంసారమైంది అని మీరు ముందే తలుస్తారు. అలా చేయండి. అమ్మాయి అయినా కానీ మంచి భర్త దొరికిండు, నా సంసారం బాగుంది, నా లైఫ్ బాగుంది కదమని ఆమె గుడికి ఆలోచిస్తుంది. మళ్ళీ ఒకటి, దీని కారణాలకన్నిటికీ ఒక కారణం ఉంటుంది. ఇంటి మీద ఇట్లా భార్య భర్తల గొట్లాడా జగడా లపడా అట్లా అవుతుంటే దానికి కారణం ఏమిటిదంటే, ఇంటి మీద ఏదన్నా గాలకాడి ఉంటుంది, ఇంటి మీద ఏదో ఒక దృష్టి ఉంటుంది, ఇంటి మీద ఏదో ఒక దరిద్రం ఉంటుంది. అది పోయేది, దరిద్రం ఊకనే పోతుంది. ఈ ఇంటికి మంచిగా చూస్తుంది, అరే ఇంట్లో కొట్లాడ అవుతుంది, మరి ఇల్లుడిషి ఆ ఇంటికి నేను ఎందుకు పోవాలి, ఈ ఇంట్లో కొట్లాడుతున్నారు, ఈయనకు నాగేడ సందు దొరుకుతుంది, ఈ సందు నాకు సాలమని ఆ దరిద్రం ఇంటి మీద వచ్చి మంచిగా కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఇద్దట్లో కొట్లాడ పుట్టిన తర్వాత ఏం చేస్తుంది, ఎవరి మనసులో ఒకరి మనసులపై ఇంకా పెద్ద ఆవేశం పెరుగుతూనే ఉంటుంది. నీదెంత నాదెంత, ఎవరు పెడిపిస్తుండ్రు, మీరు కొట్లాడుతున్నారు కాబట్టి ఆ దరిద్రం అది ఎక్కడో పోతుండే. అది మీ ఇంట్లో కొట్లాడ చూసి అది ఎక్కడ పోయే దరిద్రం ఇంటి మీదనే తిరిగిన తర్వాత ఎవరి మనసులో జొర్లి అది ఏదేదో ఇక చెప్పడితే వినడం లేదు. నీదెంత నాదెంత, నీ వద్దు నాకి, పిల్లలకు దిక్కి పెద్ద మనుషులు బాధపడతారు, మీ పెద్ద మనుషులు బాధపడతారు, ఏమాయరన్నట్టు. ఇదంతా కారణం కొట్లాడ, ఇంటికి భార్య భర్తల జగడ అస్సలు కరెక్ట్ ఉండవద్దు. ఒకటి, బండికి 2 ఎద్దులు ఎంత నీట్గా నడుస్తాయండి, అలా నడుస్తే సంసారం ఎంతో బాగుంటుంది, లైఫ్ అంతా బాగుంటుంది. చిన్న వయసు లోపలనే పెద్ద తెలివి ఉండాలి, ఇంకా పెద్ద వయసు లోపల ఇంకా మంచిగా తెలుసుకోవాలి. భార్య గుణం ఏమిటిది, పోనీ భర్త గుణం ఏమిటిది ఆలోచించి నిదానంగా నడవండి, చాలా బాగుంటుంది. ఇంటి మీద ఏమన్నా గాలికాడి దరిద్ర దృష్టి ఉంటే ఏం చేయాలంటే, ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని కట్టాలి. బూడిద గుమ్మడికాయ తెచ్చి ఇంటికి కడితే ఏమవుతుందంటే, ఇంటి మీద ఉన్న దరిద్రం అది కొంచెం పక్కకు పోతుంది. ఆ బూడిద గుమ్మడికాయ ఎట్లా కట్టాలి, ఎట్లంటే అట్లా కట్టవద్దు, ఎప్పుడంటే అప్పుడు కట్టవద్దు. నిండు అమావాస్య రోజు కట్టాలి. నిండు అమావాస్య రోజు కట్టాలి. బూడిద గుమ్మడికాయకి ఎడమ చేతి నుంచి 3 బొట్లు పెట్టాలి, పైన మధ్యన కింద 3 బొట్లు పెట్టి ఆ బూడిద గుమ్మడికాయ ఇంటికి కట్టారనుకోండి, ఆ ఇంటి మీద ఉన్న దరిద్రం, బూడిద గుమ్మడికాయ అంటే సామాన్యం కాదు, ఆ దరిద్రానికి అది యముడు. అది బూడిద గుమ్మడికాయ, ఆ దరిద్రం పటాపంచలం అయిపోతుంది ఆ బూడిద గుమ్మడికాయ చూస్తే, అంత పవర్ఫుల్ అది. కానీ అది ఆపలేదనుకోండి, కుళ్ళిపోయి మురిగిపోతుంది. ఆ దృష్టి దీనికి ఇది ఆపితే ఆ దరిద్రం పోతుంది, మరి ఇది ఆపకపోతే ఇది కుళ్ళిపోతుంది, మా దరిద్రం అట్లే ఉంటుంది. మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ కొత్తది కట్టాలి, అలా ఉండాలి. ఈ జ్యోతిషంలో ఆ అదృష్ట బలం బాగుంది. ఒకసారి శ్రీశైల మల్లికార్జున గుడికి పోయిరండి, చాలా బాగుంటుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి ఫలితాలు: ఆదాయం 2, వ్యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 2. అంటే గురుబలం గుడుక 2 ఉంది, శనిబలం గుడుక 2 ఉంది. అదేం పెద్ద ఎక్కువ లేదు, ఇదేం పెద్ద ఎక్కువ లేదు, 2 సమానంగా ఉంది. తొందర పడకుండా నిదానం చేయండి. మీ ఏ విషయంలో అయినా కానీ, అంటే ఒక మనిషి అన్నప్పుడు, ఒక ఇల్లు అన్నప్పుడు 190 ఎన్నో ఉంటాయి. మీరు నాకు ఫోన్ చేయండి, మీ మనసులో ఉన్న మాట చెప్పి మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.